యావత్తు వారి వారి మనస్సే అనియు, ఆ మనస్సే గురువని చెప్పినారు. అట్లైనా లోకమే మనకు గురువవును గదా! శిష్య, అవును గాని మీరు గ్రహించిన ప్రకారం అట్లు సరికాదు. ఇది ఇట్లగును. ముందర అధ్యాయంలో వివరించిన మాయ వలన రెండవస్థలు కలిగినవి. మొదటిది కారణము, రెండవది కార్యము. ఈ రెండవస్థలు కలిసినప్పుడు లోకము కలిగినది. ఇందులో కార్యమేది, కారణమేది అని మనం తెలుసుకొనవలెను. తద్వారా వచ్చినదేదో లేక అనుభవం వలన గాని, లేక ఫలము వలన గాని కలిగిందేదో అది కార్యము. అది వచ్చిన విధమేదో, లేక అది కలిగిన రీతేదో, కలుగుటకు మనం చేసిన యత్నమేదో అది కారణము. స్వామి, లోకము లేని ఎడల ఈ రెండవస్థలు ఉండునా? శిష్య, లోకమున స్థితి ఎట్లున్నదో మీకు తెలియనా? స్వామి, తెలియదు. లోకము మూడు అవస్థల్లో ఉన్నది. అవి చూచుట, వినుట, తెలుసుకొనుట. ఇవి తప్ప లోకమే లేదు. చూచుట, వినుట, తెలుసుకొనుట వీటిని మించి లోకమున స్థితి ఉన్నదా? లేదు స్వామి. కావున ఈ మూడు అవస్థలు లోకమును ఏర్పరిచినవి. ఈ మూడు అవస్థలు మనకేమైనవి? కార్యమైనదా, కారణమైనదా? కార్యమైనది. అప్పుడు లోకము చూచుటకు, వినుటకు, తెలుసుకున్నటకు మనకేమి కావలను? మనస్సు కావలను. మనస్సు లేని యెడల మనమేమైనను చూచుటకు, వినుటకు, తెలుసుకున్నటకు సాధ్యమగునా? సాధ్యము కాదు. కావున మనము ఇవన్నీయు చూచుటకు, వినుటకు, తెలుసుకున్నటకు కారణమేది? మనస్సు. అప్పుడు మనకు కారణము మన మనస్సును, అన్యములన్నీ కార్యములైనవి. అవి ఎట్లనినా మీకిప్పుడు జరూరుగా రూ. 10 అవసరం కలిగినవి. ప్రస్తుతం మీ చేతిలో లేవు. మీ స్నేహితుడైన ఒకని యొద్ద ఉన్నట్లు మీకు తెలిసినది. మీరు కావలసిన సొమ్ము వారి నుండి లభింపవలెనన్నా మీరేమి చేయవలెను? నేను వారిని అడగవలెను. అడిగినప్పుడు మీకది లభించినది. మీకట్లు లభించుట కార్యమా, కారణమా? కార్యము. అది లభించుటకు కారణమేమి? అడుగుట. కనుక మనం పొందినదేదో అది కార్యమును, అది పొందుటకు చేసిన ప్రయత్నమేమో అది కారణమగును. అయినా ఇక్కడ ఆ ప్రయత్నమేమి? అడుగుట. అడుగుట అనేది ఎక్కడి నుంచి వచ్చినది? మనస్సు నుండి. అయినా కారణమేమి? మనస్సు. శిష్య, కారణము వారి వారి మనస్సును, కార్యము లోకమై ఉన్నది. అన్ని చరాచరములను ఇముడుచుకొని ఉన్నదే లోకమై ఉన్నది. అనగా బ్రహ్మ మొదలు కిందకు చీమ వరకు కలిగి ఉన్నదే లోకము. అట్లున్నప్పుడు బ్రహ్మ అని ఒకరున్నారని మీరు మునిపే ఎరుగుదురు. ఆ బ్రహ్మయే మీకొక ఉపదేశమిచ్చును. దానిని మీరు అభ్యాసం చేయని యెడల మీకేమైనా మేలు కలుగునా? కలగదు. మీకు చీమ ఒక ఉపదేశం ఇచ్చిందని అనుకునము. మీరు దానిని అభ్యాసం చేయని యెడల మీకేమైనా మేలు కలుగునా? కలుగదు. బ్రహ్మ ఇచ్చిన ఉపదేశం మీరు సరిగా అభ్యసించిన యెడల నాకు మేలు కలుగును. చీమిచ్చిన ఉపదేశమును సరిగా అభ్యసించిన యెడల అప్పుడు కూడా నాకు మేలు కలుగును. అట్లైనా బ్రహ్మకు చీమకు వ్యత్యాసం ఉన్నదని అనుకొనగలమా? అనుకొనలేము. శిష్య, అందుకు కారణమిది. శ్రేష్ఠుడు సృష్టికర్త అయిన బ్రహ్మయే ఉపదేశమిచ్చినని తలంచి ఆ ప్రకారము ప్రవర్తించిన ఎడల మీకు మేలు కలుగదు. చీమ బహు అల్పజీవిగా తలంచి ఆ ప్రకారము ప్రవర్తించినా మీకు మేలు కలగకపోదు. అందువల్లనే బ్రహ్మకు చీమకు వ్యత్యాసం లేదని చెప్పుటకు కారణము. అయితే మేలు మనకెక్కడి నుంచి కలుగును? మన ప్రవర్తన నుంచి. ప్రవర్తన ఎక్కడి నుంచి వచ్చును? మనస్సు నుంచి. ఆ విధముగా మనస్సు లేని ఎడల ప్రవర్తన గాని, బ్రహ్మ గాని, చీమ గాని, ఈ లోకము గాని మీకుండునా? ఉండవు. కావుననే బంధమోక్షములకు మనస్సే కారణమని, గురువు శిష్యుడని ప్రసక్తి లేదని చెప్పుటకు కారణము. తనకు తన మనస్సే గురువు. అట్టి మనస్సైన గురువు యొక్క స్థానం ఎక్కడో చెప్పుము. హృదయంలో. శిష్యా, నీ హృదయమును చూపుము. స్వామి, ఇక్కడ నా వక్షస్థలంలో ఈ పల్లం మధ్య ఉన్న గుండె. శిష్య, అది ఎంత మాత్రమూ హృదయము కాదు. మనస్సు యొక్క స్థానము హృదయము కాదా? స్వామి, అవును. అయితే మనస్సు లేని ఎడల ఏదైనా సృష్టి కలదా? లేదు. ఈ దినమున పుట్టిన బిడ్డకు మనస్సు ఉన్నదా లేదా? ఉన్నది. ఆ బిడ్డ ఏడ్చును, పాలు తాగును కదా? అవును. కానీ ఆ బిడ్డ నిద్రించినప్పుడు పాలు తాగునా లేక ఏడ్చునా? లేదు. ఎందువలన? అప్పుడు దానిలో ఏదో ఒక స్మరణ లేదు. శిష్య, ఎందుచేత అప్పుడు దానిలో ఏమీ లేదు?
స్వామి అప్పుడు దానిలో ఏమీ లేదు. శిష్య దానిలో ఏమీ లేదని చెప్పవచ్చునా? ఏమీయు లేని యెడల అది శవమై పోవును కదా! కాబట్టి అందులో ఏమున్నది? స్వామి అందులో జీవుడున్నది. కానీ జీవుడు మాత్రమే ఉన్నప్పుడు ఈ విధముగా వినుట, చూచుట, తెలుసుకొనుట ఇవి ఏమైనా ఉండునా? ఉండవు. జీవుడు ఏదైనా చూడగలడా? వినగలడా? తెలుసుకొనగలడా? లేడు. ఏదైనా వినుటకు, చూచుటకు, తెలుసుకొనుటకు ఏమి కావలెను? మనస్సు. మనస్సు లేని యెడల ఏమైనా చూచుట, వినుట, తెలుసుకొనుట ఉండునా? ఉండదు. నిద్రలో మనస్సున్నదా? ఉన్నది. కానీ నిద్రలో మనస్సు అణిగిపోయి ఉన్నది. ఎక్కడ అణిగిపోయి ఉన్నది? అది తనలోనే అణిగిపోయి ఉన్నది. అది తనలోనే అణిగిపోవలనన్నా ఏమి ఉండవలెను? జీవుడు ఉండవలెను. జీవుడు లేని యెడల మనస్సు ఉండునా? ఉండదు. అప్పుడు మనసు ఎక్కడి నుంచి వచ్చినది? జీవుని నుండియే. కాబట్టి నిద్రించినప్పుడు మనస్సు జీవునిలో లయించిపోయి ఉన్నది. అది ఈ విధముగా పాత్రలో నీళ్లు పోసి అందులో ఉప్పు వేసినా ఏమి జరుగును? ఆ ఉప్పు నీళ్ళలో కరిగి అదృశ్యమైపోవును. శిష్య, అదే రీతి మన మనస్సు నిద్రా సమయమున జీవునిలో లీనమై జీవరూపమై తాను లేకపోయినది. అందుకే మనస్సు జీవునిలో లయించుటకు కారణము కనుగొనవలెన ఉప్పు నీళ్ళలో లయమై లేకపోవుటకు కారణమేమని తెలుసుకొనవలెను. కావున మనము ఉప్పు ఎక్కడి నుంచి ఉత్పత్తయిందని తెలుసుకున్నట్లయినా ఉప్పు నీళ్ళలో లభించిన కారణమున ఉప్పు నీళ్ళలో లయించిన కారణము తెలుసుకొనగలము. ఇప్పుడు ఉప్పు ఎక్కడి నుంచి తయారైందో చెప్పుము. స్వామి ఉప్పు నీళ్ళలో నుండి తయారైనది. అప్పుడు ఉప్పు యొక్క అసలు స్వరూపమేమి? జలము. శిష్య, కావున ఉప్పు నీళ్ళలో నుండి తయారైనది. అందుచేత ఉప్పు యొక్క అసలు రూపం జలమై ఉన్నది. ఆ జలము నుండి వచ్చిన ఉప్పు తాను తయారైన నీటిలో కలిసినప్పుడు అదే రూపమై వేరొక రూపంలో లేకపోయినది. ఈ విధముగానే జీవుని నుండి మనస్సు వచ్చినది. ఆ మనస్సు జీవునిలో ప్రవేశించినప్పుడు జీవునిలో లయించి వేరుగా లేక జీవరూపం మాత్రమే తాను లేకపోయినది. జీవరూపము మాత్రమే అయి తాను లేకపోయినది. అందుచేత నిద్రించినప్పుడు వినుట, చూచుట, తెలుసుకొనుట ఏమీయూ లేకపోయినది. అయితే ఆ బిడ్డ నిద్ర నుంచి లేచినప్పుడు ఏడ్చుట లేదా? పాలు తాగుట లేదా? చేయుచున్నది. మనస్సు లేని యెడల ఏడ్చుటకు, పాలు తాగుటకు సాధ్యమవునా? కాదు. అది ఏడ్చును, పాలు తాగును, కానీ పాలు ఎట్లు కలుగును? ఎక్కడి నుంచి కలుగుచున్నవని ఆ బిడ్డ ఆలోచించగలదా? లేదు. అందుకు కారణమేమి? స్వామి ఆ బిడ్డకు శక్తి లేనందువలన. శిష్య, శక్తి లేదని చెప్పుడు తప్పు. ఏలనగా శక్తి లేని యెడల అది ఏడవలేదు, పాలు తాగలేదు. అయితే ఆలోచనలు ఎక్కడి నుంచి కలుగును? మనస్సు నుంచి. ఆలోచించుటకు మనకేమి కావలను? మనస్సు కావలను. మనస్సున్నను ఆలోచించుట సాధ్యము కాదు. కారణము ఆ బిడ్డ ఏడ్చినప్పుడు, పాలు తాగునప్పుడు దాని మనస్సు లేదా? కానీ అది ఆలోచించగలదా? లేదు. అందుకు కారణమేమి? సాధారణముగా బిడ్డలో ఏముండదని మనమందుము? స్వామి బిడ్డలలో బుద్ధి ఉండదని మనమందుము. బుడ్ బుద్ధి ఉండని యెడల ఆలోచించుటకు సాధ్యమగునా? సాధ్యము కాదు. అప్పుడు ఆలోచించుటకు మనకేమి కావలెను? మనం ఆలోచించుటకు బుద్ధి కావలెను. బుద్ధి ఉండని యెడల ఆలోచించుటకు సాధ్యమగునా? కాదు. అప్పుడు బుద్ధియే ఆలోచించును. అట్టి బుద్ధి అనేక విషయముల గురించి ఆలోచించును. ఇలాగ ఆలోచించడని విషయములన్నీ ఎక్కడ ఉండును? మనస్సులో. శిష్య, అట్లైనా ఆలోచించవలసిన అనేక విషయముల ఉండుటకు మనస్సు స్థానమై ఉన్నది. అట్టి మనస్సు యొక్క స్థానమునకు బుద్ధి చేరి ఆలోచించటం మొదలుపెట్టును. మీరొక విషయము గురించి ఆలోచించటం మొదలుపెట్టినా మీ ఆలోచనలు చూపు ఏ వైపుకు వెళ్ళును? స్వామి పైకి. ఎక్కడి నుంచి మీరు ఆలోచించెదరు? మనస్సులో నుండి. అయినా మనస్సు యొక్క స్థానము దిగువనైన గుండె అయినా దిగువన ఉన్న గుండె అయినా ఆలోచనలు పైకి పోవుటకు కారణమేమి? వక్షస్థలం మధ్య ఉన్న పల్లం కదా చూడవలసినది. స్వామి అవును, వక్షస్థలం మధ్య ఉన్న పల్లమునే. శిష్య, మనం అట్లు చేయుదుమా? స్వామి అట్లెవ్వరూ చెయ్యరు. శిష్య, ఇప్పుడు ఇట్లనుకొనుము. మనము చూచుచున్న ఈ గృహం యొక్క లోపల ఉత్తరమున్న గదిలో ఒక సామాను పెట్టి అవసరం కలిగినప్పుడు దక్షిణ ఉన్న గదిలో వెతికినది దొరుకునా? దొరకదు.
ఎందువలన? పెట్టిన స్థానమున వెతకనందున. పెట్టిన స్థానమునకు బదులు వేరొక స్థానమును వెతికినా మనకు కావలసిన వస్తువు దొరుకునా? దొరకదు. అదే విధముగా మనము ఆలోచించి ఏ విషయమైనను ఎక్కడ భద్రపరచదము? మనస్సులో. కావున మనం ఆలోచించి ఏ విషయమైనను ఉండు స్థానము మనస్సు. ఇదియే మనస్సు యొక్క స్థానము భ్రూమధ్యమని చెప్పుటకు కారణము. భ్రూ అనునది ఈ రెండు కనుబొమ్మలు. వీటి మధ్యమే భ్రూమధ్యము. అది ఏ మనస్సు యొక్క స్థానము. ఆ స్థానమే హృదయమని చెప్పబడును. ఆ హృదయము మీరు చూపిన వక్షస్థలమున్న పల్లమైన ఎడల అక్కడ మూయుటకు తెరుచుటకు చిహ్నమేమైనా ఉన్నట్లు కనబడుచున్నదా? స్వామి, కనబడుట లేదు. హృదయము లేని ఎడల మనలో ప్రకాశము కానీ చూచి శక్తి కానీ ఉండునా? లేదు. అప్పుడు ప్రకాశం ఎక్కడి నుంచి కలుగుచున్నది? హృదయము నుంచి. శిష్యా, మీరు గుడ్డివారిని చూచితిరా? చూచితిని. వారికేమైనా ప్రకాశము కలదా? వారేమైనా చూడగలరా? వారికి ప్రకాశము లేదు, వారేమీ చూడలేరు. దానికి కారణమేమి? వారి కళ్ళు గుడ్డివా లేక హృదయము గుడ్డిదా? వారి కళ్ళు గుడ్డివి. హృదయం యొక్క స్థానము మీరు చెప్పినదైనా అక్కడి నుంచి ప్రకాశం కలగవలను కదా, కలుగుటలేదు. కారణము కళ్ళు గుడ్డివి కనుక. ఇప్పుడు మీ కళ్ళు గుడ్డివా? కావు. మీలో ఇప్పుడు కాంతి లేదా? మీరన్ని వస్తువులు చూడలేరా? నాలో కాంతి కలదు, నేను చూడగలను. అయితే మీరు నేత్రములు మూసుకున్నప్పుడు నేత్రములందు కాంతి కలదా? మీరేమైనా చూడగలరా? లేదు. అట్లెందువలన? నేత్రమును మూసుకునినందున. నేత్రమును మూసుకున్న ఏమవుచున్నది? చీకటగుచున్నది. ఎందువలన? మీ కళ్ళు మూసుకున్నారా? మీ హృదయం మూసుకున్నారా? నేను నా కళ్ళు మూసుకున్నాను. శిష్య, మీరు చెప్పినట్టు హృదయం వక్షస్థలం యొక్క పల్లము నడుమ ఉండినట్లయితే మీలో అక్కడ కాంతి ఉండిన ఎడల మీరు చూచుటకు ఎందుకు శక్యం కాకపోయినది? కళ్ళు మూసుకొని ఉన్నందువలన. కళ్ళు తెరిచినచో కాంతి వచ్చును. అట్టి కాంతి ఎక్కడి నుంచి వచ్చుచున్నది? పైనుంచి. అప్పుడు ఏ విధముగా ఆలోచించినా పైనుండి తప్ప కింద నుండి కాంతి ఎప్పుడూ వచ్చుట లేదు. ఇది కాక రాత్రి అయినా మనకేమవుచున్నది? చీకటవుతున్నది. పగలైనా వెలుతురు వచ్చుచున్నది. వెలుతురు ఎక్కడి నుంచి వచ్చుచున్నది? ఆకాశము నుండి. ఆకాశం పైన ఉన్నదా కింద ఉన్నదా? పైన ఉన్నది. శిష్య, కావున ఎట్లు ఆలోచించినా పైనుండియే మనకు ప్రకాశం కలుగుచున్నది, కానీ కింద నుండి కాదు. అదీనుగాక మనం ఒక దీపం వెలిగించి ఆ దీపం యొక్క వెలుతురు ఏ వైపు నుండి కలుగుచున్నది? పైనుండి. ప్రకాశం కలుగుటకు ఏముండవలెను? అగ్ని ఉండవలెను. అగ్ని లేని ఎడల ప్రకాశము కలుగునా? కలుగదు. ప్రకాశం లేని ఎడల అగ్ని లేదని చెప్పవచ్చునా? చెప్పరాదు. కావున ప్రకాశము లేకపోయినను అగ్ని ఉండును, కానీ అగ్ని లేని ఎడల ప్రకాశం లేదు. కావున అగ్నిలో నుండి ప్రకాశం కలుగుచున్నది. అట్టి అగ్ని మనలో ఉన్నదా లేదా? ఉన్నది. ఆ అగ్ని మనలో ఎక్కడ ఉన్నది? స్వామి, మన కడుపులో ఉన్నది. మన కడుపులో ఉన్న అగ్ని యొక్క ఉపయోగం ఏమి? స్వామి, మనమేమి తినిదమో వాటిని దహనం చేయును. అయితే ఇంతవరకు ఈ లోకంలో ఎవరైనా తినిదంతా దహనమైనదా? స్వామి, దహనమైనది. శిష్య, ఎప్పుడునూ కాలేదు. కారణము మిరియాలు, మిరపకాయలు, ధనియాలు మొదలైన సువాసన ద్రవ్యములు సన్నిక మీద నుంచి నూరి ముద్ద చేసినట్టు మనము తిను ఆహార పదార్థములు నోటి వేసుకుని పండ్లతో నమిలి ముద్ద చేసి మింగెదము. మలం విసర్జించినప్పుడు ముద్దలు ముద్దలుగానే బయటకు వచ్చున్నది. మలము దహనమైనట్లు కనబడట్లేదు. అదియునుగాక మన యొక్క ఆహార పదార్థంలో ఏదైనా గట్టిగా ఉన్న ముక్కలను నమలకుండా మింగినా వాటిని ఏ ప్రకారంగా విసర్జించదము? స్వామి, ఆ విధముగానే బయటకు విసర్జించదము. శిష్య, అందుకు కారణమేమి? కడుపులో అగ్ని లేదా? అగ్నిలో ఏ వస్తువు వేసినా అది కాలి బొగ్గైపోవును. అందుకు బదులు ఏ విధముగా మింగినదో ఆ విధముగానే బయటకు విసర్జించబడుట మనం చూచుట లేదా? స్వామి, ఏ విధమైన వ్యత్యాసము లేక అట్లే బయటకు విసర్జించుట మనం చూచున్నాము. అట్లెందువలన? మనం ఒక అగ్నిగుండం తయారు చేసి అందనేక రకములైన వస్తువులు వేసిన ఎడల ఆ వస్తువు ఏమవుచున్నది? అవన్నీ కాలి నాశనమవుచున్నది. నాశనమే ఏమగును? బూడిది అగును. అప్పుడు అగ్నిలో ఏముండినా అది కాలి బూడిదే అగుచున్నది. అట్లయినా మన కడుపులో అగ్ని ఉన్నదని మీరు చెప్పిదిరి, కానీ మనం ఈ దినం వరకు తిన్నదంతయు అగ్నిలో పడుటలేదు. ఆ పదార్థములన్నీ కాలిపోయి బూడిదవుట లేదా?
ఈ దినము వరకు ఎవరైనను తమ పేగుల నుండి బూడిదను బయటకు విసర్జించినారా? లేదు. ఇది కాక ఏదైనా ఒకటి కుళ్ళి చెడు వాసన కొట్టుచుండినా మనం అక్కడ ఉండి ఆ వాసన భరించలేక ముక్కు రంధ్రములు మూసుకునేదము. ఇక్కడ ఒక గుంట తవ్వి అగ్ని కలుగజేసి ఆ దుర్గను దుర్గపు అసహ్యమును అగ్నిలో వేసి కాల్చినా ఏమగును? బూడిదగును. బూడిదకేమైనా వాసన ఉండునా? ఉండదు. కావున అగ్నిలో ఎంత దుర్గంధమైన వస్తువు వేసినా అది శుద్ధం చేయబడునని స్పష్టమైనది. ఇది అగ్ని యొక్క గుణము. అప్పుడు మనము మంచి సువాసన గల పదార్థములు తినినా కడుపులో ఉన్న అగ్ని ఉన్నటిలా అవి బయటకు వచ్చినప్పుడు ఎట్లుండును? స్వామి మనం ముక్కు రంధ్రములు మూసుకొనవలసినంత దుర్గంధంతో ఉండును. శిష్య ఎందుచేత? ఇదియేనా అగ్ని యొక్క గుణము? ఎట్టి దుర్గంధపు వస్తువైనను అగ్నిలో ఉంచినా శుద్ధమవుచున్నది. దాని వాసన కూడా పోవుచున్నది. మన కడుపులో ఉన్న అగ్నిలో శుభ్రమైన సువాసన గల పదార్థములు ఉంచినా అవి బయట విసర్జించినప్పుడు చాలా అసహ్యంగా దుర్గంధంతో ఉన్నట్లు తెలియచున్నది. కావున మన కడుపులో అగ్ని లేదు. అదీనూ కాక మనం మనం మలము విసర్జించున్నప్పుడు అందులో అనేక క్రిములు మనం చూచుట లేదా? చూచుచున్నాము. మరియును లోకములోనున్న ప్రాణుల ఆహారం లేకుండా బతుకుట అసాధ్యము. మనము పెంచెడి చెట్లకు మొక్కలకు ఎరువు తయారు చేయుదుము. అది ఇట్లు చేయుదుము. మనం ఒక గొయ్య తవ్వి అనేక వస్తువులు పడవేయుదుము. అవి మనము పడవేసినట్లే ఉండిన యొల్ల అవి ఎరువగునా? కాదు. శిష్య అది ఇట్లా ఎరువగును. పై చెప్పిన ఆ గుంతను మూసి కొన్ని దినముల వరకు అట్లే ఉండనిచ్చిన ఆ వస్తువులన్నీ మగ్గి కుళ్ళి చెడి చివరకది ఎరువగును. అది బయటకు తీసి చెట్లకు మొక్కలకు ఎరువుగా ఉపయోగించెదరు. ఇదే విధముగా మనము బతికి ఉండుటకు ఎరువుగా ఆహారం కావలెను. మన కడుపునే ఎరువుల గుంటగా ఉపయోగించెదము. ఆ ఎరువును సేకరించుటకు మన ఎరువుల గుంటలో అనేక పదార్థములు వేసెదము. అవి అందులో కుళ్ళబెట్టబడును. అవి ఆ విధముగా కుళ్ళని యెడల అది అజీర్ణముగా చెప్పుదుము. అజీర్ణమనగా జీర్ణము కాకపోవుట, జీర్ణమనగా కుళ్ళుట. ఆ విధముగా మనము తిన్ను పదార్థములు కుళ్ళని యెడల మనకు రోగములు వచ్చును. అందువలన పైన చెప్పినట్లు మన కడుపు ఒక ఎరువులు గుంట. ఇది కాక మనం చెట్ల కొరకు మొక్కల కొరకు ఉంచిన ఎరువును తీసినప్పుడు అనేక క్రిమికీటకములు కనబడుచున్నవి. అవి ఎట్లు ఉత్పత్తి అయినవి? ఆ గుంటలో మనం వాటిని పెట్టిదిమా? పెట్టలేదు. శిష్య ఆ ఎరువుల గుంటలో పెట్టిన వస్తువులు కిక్కిరిసి నిండి దట్టగా అదమబడి మగ్గి కుళ్ళి ఉష్ణమధికమై ఆ కాక నుండి ఆవిరి తయారైనది. ఆ ఆవిరియే స్వేదము. స్వేదమనగా చెమట. ఆ చెమటయే శుక్లము. ఆ శుక్లము అగ్నిలో నుండి కలిగినది. అనగా ఆ ఎరువుల గుంటలో నుంచిన వస్తువులు నిండి కిక్కిరిసి మగ్గినప్పుడు కలిగిన ఉష్ణము అనగా వేడి అగ్ని నుండియే వచ్చినది. ఈ అగ్ని నుండియే స్వేదమైన శుక్లం కలిగినది. అందువలనే శుక్లం అగ్నిస్వరూపమని వర్ణించి చెప్పుదురు. ఆ శుక్లమే బ్రహ్మము. ఆ బ్రహ్మము వలనే సృష్టి కలిగినది. ఆ బ్రహ్మము లేని ఎడల సృష్టి లేదు. అందువల్లనే బ్రహ్మాండ కటాహం స్వేదోద్భవం అని చెప్పుటకు కారణము. అనగా మనము చూచుచున్న లోకము యావత్తు చెమట నుండి కలిగినది. అది ఈ రీతిగా కలిగినది. ఎరువుల గుంటలో నుంచిన వస్తువుల నుండి ఆ విధముగా తయారైన చెమటతో ఆ వస్తువుల నుండి వచ్చిన ద్రవము కలిసినది. ఆ ద్రవమే రక్తము. ఆ రక్తమునే శ్రోణితమందురు. ఈ రక్తమైన శ్రోణితము స్వేదమైన శుక్లము కలిసినప్పుడు అందులో వాయువు చేరి జీవిని కలుగు చేసినది. ఈ ప్రకారము క్రిమికీటకముల వంటివి జీవులు ఏర్పడినవి. ఇదే విధముగా ఎరువుల గుంట అయిన మన కడుపులో నుంచిన పదార్థములు పైన చెప్పినట్లు నిండి కిక్కిరిసి అదమబడి ఆవిరి రూపంలో స్వేదమైన శుక్లము తయారయ్యి వస్తువుల యొక్క సారము రక్తమైన శ్రోణితము కలిసినప్పుడు వీటిలోకి వాయువు చేరి జీవులైనవి. ఎరువులు గుంటైన మన కడుపులో ఏర్పడిన జీవుడి కీటకములు ఇట్లు ఉత్పత్తి అయినవి. కావున ఇదంతయు ఆలోచించిన మన కడుపులో అగ్ని లేదని స్పష్టమైనది. అదీను కాక లోకంలో వృక్షములు ఎండిపోటు లేదా? స్వామి ఎండిపోచున్నవి. కారణమేమి? సూర్యరశ్మి వలన. సూర్యరశ్మి ఎక్కడి నుంచి కలుగుచున్నది? సూర్యుని నుండి. సూర్యుడు ఎక్కడున్నాడు? ఆకాశంలో. ఆకాశం ఎక్కడున్నది? పైనున్నది. లోకమునకు సూర్యుడు ఎక్కడున్నాడు? ఎంతో ఎత్తున అతి దూరమున. శిష్య కావున సూర్యకిరణములు భూమికి ఎంతో ఎత్తున ఉండి ఎంతో కిందనున్న భూమినంతటా ఏకరీతి వ్యాపించినవి. అంతేకాక భూమిపై ఉన్న ఉద్భిజములన్నీ ఎంతో ఎత్తునున్న
సూర్యరశ్మికి ఎంతో దిగువన ఉన్నవి. ఆ సూర్యరశ్మి జల రూపంలో ఉన్న ఉద్భిజములలో గల సత్తువును ఆకర్షించి తీసుకొనుట వలన ఉద్భిజములు తమ సత్తువును పోగొట్టుకొని ఎండిపోయి పడిపోవుట లేదా? ఆ ప్రకారమే మనలో కూడా సూర్యుడున్నాడు. ఆ సూర్యుడే ప్రాణము. ప్రాణమైన ఆ సూర్యుడగ్ని ప్రాణుడే ప్రాణమైన ఆ సూర్యుడగ్ని స్వరూపమై మనలో పైన భూమధ్యంలో ఉన్నాడు. ఆ సూర్యకాంతి లోకమంతా వ్యాపించినట్లు ప్రాణమైన ఆ సూర్యుని యొక్క కిరణములు గోళ్ళ వరకు మన జడములో వ్యాపించినవి. ఏ విధముగా ఎంతో ఎత్తునున్న సూర్యరశ్మి ఎంతో దిగువనున్న ఉద్భిజములో గల జల రూపంలోనున్న సత్తువును ఆకర్షించి తీసుకొనుచున్నవో, ఆ విధముగానే మన భూమధ్యములోనున్న ప్రాణమైన సూర్యుడు ఎరువుల గుంటయగు మన కడుపులోనున్న ఎరువు యొక్క సారమును ఆకర్షించి తీసుకొని సారహీనమైన సత్తును మలమును బయటకు తోయుచున్నాడు. కావున సూర్యుడైన ప్రాణము అగ్నిస్వరూపము మనలో పైన భూమధ్యంలో ఉన్నది. ఆ స్థానమే హృదయమని చెప్పబడును. హృదయము ఆకాశములో ఉన్నది. అట్టి ఆకాశమేది అని మీ అభిప్రాయము? స్వామి, మనకు తలకు మీద పైన కనబడుచున్నదే ఆకాశము. శిష్య, అది ఎప్పుడు ఆకాశము కాదు. అది ఆకాశమైన ఎడల అక్కడే హృదయం కూడా ఉండవలెను. హృదయం అక్కడనే ఉన్న ఎడల మనలో ప్రకాశం కలుగునా? కలుగదు. అది మాత్రమే కాదు, హృదయం మీరు చెప్పిన చోటునందున్న ఎడల శవములో కూడా ప్రకాశం ఉండవలెను. కారణము, మీరు చెప్పిన ఆకాశము హృదయం అక్కడే ఉన్నవి. కానీ శవంలో ప్రకాశం ఎందుకు లేకపోయినది? స్వామి, చచ్చిపోయినందున. చచ్చిపోయినందున జడం ఏం పోగొట్టుకొనుచున్నది? జీవుని. జీవుడు లేని యెడల మీలో ప్రకాశం ఉండునా? ఉండదు. అప్పుడు ఈ ప్రకాశం ఏమైనది? జీవుడైనది. శిష్య, ఎప్పుడు మనంలో నున్న జీవుడు అనగా ప్రకాశం నాశనమైపోవునో అప్పుడు జీవుని యొక్క ప్రకాశం కూడా నాశనమైనది. కావున ప్రకాశం ఎక్కడి నుంచి కలుగుచున్నది? మనలో నుండియే. మనలో ఏ భాగము నుండి? మనలో పై భాగము నుండి. కావున మనలో పైనున్న భాగమే ఆకాశమై ఉన్నది. కానీ ఆకాశం అత్యంత కాంతి కలదై అన్నిటికీ పైన సర్వోత్కృష్టమన్నదై కంటికి కనబడిందై ఉన్న వస్తువు. ఇప్పుడు ప్రకాశం మనకు ఎక్కడి నుంచి కలుగుచున్నది? స్వామి, పైన కనబడుతున్న ఆకాశంలో గల సూర్యుని నుంచి. శిష్య, అట్లు కలుగుట లేదు. ఏలనగా ఒకడు చనిపోయిన ఉన్న బాహ్యమున ఆకాశము మీరు చెప్పిన సూర్యుడు లేవా? ఆ శవముకెట్టి కాంతి లేక ప్రకాశం లేదని మీరే చెప్పితిరి. అది కాక ఇప్పుడు సూర్యుడు ఉదయించి మధ్యాహ్నమైనదని మీరే చెప్పితిరి. ఇప్పుడు ఇక్కడ ఒకడు పరుండి నిద్రపోచున్నప్పుడు వారికి ఏమైనా ప్రకాశం కలదా? లేదు. అట్లెందుకైనది? మీరు చెప్పిన ఆకాశము సూర్యుడు లేవా? అతనికి ఎందుకు ప్రకాశం పోయినది? స్వామి, అతడు నిద్రించిపోయినందున. నిద్రించున్నప్పుడు నిద్రించుచున్న వానికెప్పుడు ప్రకాశం మొదలుపెట్టును? నిద్ర నుంచి లేచినప్పుడు. అప్పుడు ప్రకాశం ఎక్కడి నుంచి కలుగుచున్నది? అతనికి అతనిలో నుండియే. అతనిలో ఎక్కడి నుంచి? అతనిలో గల ఆకాశం నుండి. ఈ ఆకాశం ఏది? అతని యొక్క పైభాగమే. అదేది? శిరస్సు. అయినా మనకు అత్యంత ప్రకాశం ఎక్కడి నుంచి కలుగుచున్నది? శిరస్సు నుంచి. కనుక మనకు పైభాగమున ఉన్నదేది? శిరస్సు. అది మాత్రమే కాక నిజమైన ఆకాశము చూచుట కనబడదని చెప్పుదురు. అయినా మీరు చెప్పిన ఆకాశం ఇదే అయినా ఇదిగో చూడుము కనబడుట లేదా? అవును స్వామి, కనబడుచున్నది. అట్లయినా ఆకాశము చూచుటకు కనబడదని చెప్పవచ్చునా? చెప్పరాదు. శిష్య, అట్లయినా మనకు చూచుటకు శక్యము కాని వస్తువు మన శిరస్సు. అది ఎట్లననా, ఒక అద్దంలో చూసినా మనం మన ముఖం మాత్రమే చూడగలము. అన్ని వైపులా అనేక అద్దములు అమర్చి మనం తలకిందులుగా నిలబడి చూచినను శిరస్సంతయు ఒక్కసారి కనబడదు. అందువల్లనే ఆకాశము చూచుటకు శక్యము కాని వస్తువని చెప్పుటకు కారణము. అది తన యొక్క శిరస్సై ఉన్నది. అంతేకాక ఆకాశము నుండే శబ్దం కలుగును. ఈ ఆకాశము నుండే మనం శబ్దము కూడా వినిదము. మీరు చెప్పిన ఆకాశం నుండి శబ్దం కలిగిన మనం నిశ్శబ్దంగా ఉన్నట్లయినా మన కంఠధ్వనిని మనం వినగలమా? వినలేము. అప్పుడు శబ్దం ఎక్కడి నుంచి కలుగుచున్నది? తనకు తన శిరస్సు నుండి. శిరస్సు లేని ఎట్లా శబ్దం కలుగునా? కలుగదు. ఈ కారణం చేతనే ఆకాశము నుండి శబ్దం కలుగునని వినబడునని చెప్పుటకు కారణము. అప్పుడు ఆకాశమయ్యున్న శిరస్సు లేని ఎడల శబ్దం కలిగించుటకు వినుటకు సాధ్యము కాదు. అదియును కాక మనకు కాళ్ళు, చేతులు, కన్ను, ముక్కు మొదలగునవి లేవని, శిరస్సు, జీవుడు, నాలుక మాత్రమే ఉన్నవని అనుకునము. అప్పుడు కూడా మనం శబ్దము కలిగించగలము. కానీ మనకు శిరస్సు లేని ఎడల శబ్దం కలిగించగలమా? కలిగించలేము. ఇదిగో చూడుము, చప్పట్లు కొట్టి ఏమి శబ్దం కలిగినది? శబ్దం కలిగినది.
అది ఎందువల్ల కలిగినది? 2 చేతులు కలిపి కొట్టునందున. చేతులతో శబ్దం చేయటి ఎవరికీ శక్యము కాదు. కారణముగా మనం శిరస్సు తీసివేసినా మిగిలిన జడమునందు చేతులున్నవి. అప్పుడు మనం మన చేతులను కదపగలమా? లేక ఒకదానితో ఒకటి కలిపి చరచగలమా? లేము. అయితే సర్వశక్తి ఎక్కడ ఉన్నది? శిరస్సులో. శిరస్సు లేని యెడల ఆకాశమని, ఆది అని, అంత్యమని ఇవేమైనా కలవా? లేవు. ఈ అన్ని స్థితులు ఎక్కడి నుంచి కలుగుచున్నవి? తనకు తన యొక్క శిరస్సు నుండియే. శిష్య, మనకు మన శిరస్సు నుండే ప్రకాశం కలుగుచున్నదని నిర్ధారం చేయుటకు మరి ఒక ఉదాహరణ చెప్పెదను. ఈ మేడలో 2 అంతస్తులు ఉన్నవి. కింద అంతస్తులో రాత్రివేళ అతి ప్రకాశము గల ఒక దీపం పెట్టి తలుపులు, కిటికీలు మూసి మెట్ల ద్వారా పై అంతస్తుకు పోయి అక్కడ గదిలో ఉన్న చిన్న కిటికీకి గల 2 తలుపులు తెరిచి మనం బయటకు ఆ చిన్న కిటికీ గుండా చూచినా కింద అంతస్తులో వెలుగుచున్న దీపం యొక్క కాంతి సహాయంతో బయట ఉన్న ఏ వస్తువునైనా చూడగలమా? చూడలేము. ఎందుచేత? ఆ మేడ కింద అంతస్తులోనే దీపమున్నది. ఆ గది యొక్క కిటికీలు, తలుపులు మూయబడి ఉన్నందున బయటకు వెలుతురేమియూ కనబడట్లేదు. కావున బయట ఉన్నవేమీ కనబడవు. శిష్య, ఈ ప్రకారముగానే మన ఈ జడమునకు మేడగా భావింపము. మేడకు కిందనున్న భాగము కిందంతస్తుగాను, పైనున్న భాగము పై అంతస్తుగాను భావింపము. మేడకు కింద అనగా కిందంతస్తులో ప్రకాశమున్నట్లయినా మేడకు పైన అనగా పై అంతస్తులో నుండి బయటకు చూచినా బయట ఉన్న ఏ వస్తువైనా చూడగలమా? చూడలేము. ఎందువల్ల? ప్రకాశం మేడకు కింద అనగా కింది అంతస్తులో ఉండుట వలన. మనకెక్కడి నుంచి ప్రకాశం కలుగుచున్నదో ఇప్పుడు మీకు తెలిసినదా? అవును. మన మేడకు పైనున్న పై అంతస్తు నుండి. మరి ఒక ఉదాహరణం. ఈ తలుపుల ముందు మనం ఒక దీపం పెట్టి తలుపు మూసినా బయట ఎట్లుండును? చీకటిగా ఉండును. తలుపు తెరిచినచో వెలుతురు కలుగును. ఆ వెలుతురు ఎక్కడి నుంచి వచ్చుచున్నది? లోపల ఉన్న దీపం నుండి. అది బయటికెట్లు ప్రకాశించుచున్నది? తలుపుకెదురుగా పెట్టిన దీపం మండుచున్న అగ్ని యొక్క శక్తిని అనుసరించి బయటకు ప్రకాశించినది. ఆ దీపమునకు ఒత్తి, నూనె, అగ్ని లేని యెడల అది మండునా? మండదు. ఆ దీపం మండుతున్నదెక్కడ? పైనా? కిందనా? పైన. శిష్య, అదే ప్రకారము మన ఈ జడమును మనం ఒక దీపముగా భావింపము. ఈ జడమైన దీపంలో కర్మయైన వాయువైన తైలము నింపి దానికి మనస్సును ఒత్తి వేసి ఆత్మీయన అగ్నితో వెలిగించిన ఆ దీపం నుండి విస్తరించిన కాంతియే మనము చూచుచున్న ఈ లోకము. ఇది ఎట్లనగా ఏ విధముగా దీపపు కొనను కాలిన ఒత్తి నుండి ప్రకాశం కలిగినదో అదే విధముగా దీపమైన ఈ జడము యొక్క ఉపరిభాగమున మనస్సనుడు ఒత్తి కాలి కలిగిన ప్రకాశమే లోకమై ఉన్నది. మనస్సు పైభాగం ఎక్కడి నుండి ప్రకాశించుచున్నదో ఆ స్థలమే భ్రూమధ్యము జీవస్థానము. ఈ కారణం చేతనే శివుడు విరూపాక్షుడని త్రిలోచనుడని అందురు. అనగా శివుని రూపములు సంకల్పించి పటములు రాయుదురు. మనము వాటిని చూచిన శివునకు 3 కన్నులున్నట్లు వ్రాయుదురు. వాటిలో ఒకటి అగ్నినేత్రము. ఆ శివుడే మన జీవుడు. జీవుడైన ఆ శివునికే 3 కళ్ళున్నవి. అవి ఇడా, పింగళ, సుషుమ్న. ఇడా, పింగళ చంద్రుడు, సూర్యుడు. సుషుమ్న అగ్ని అయి ఉన్నది. ఇందువల్ల శివునికి 3 కన్నులున్నవని, వాటిలో ఒకటి అగ్నినేత్రమని, అది భ్రూమధ్యమున ఉన్నదని చెప్పుటకు కారణము. ఈ భావం నుంచియే శివుని పటములో భ్రూమధ్యమైన అగ్నినేత్రం ఉన్నట్టు వ్రాయుదురు. కావున భ్రూమధ్యము సుషుమ్న అనేది అగ్నినేత్రమై ఉన్నది. భ్రూమధ్యమున అగ్ని లేని ఎడల మనకేమైనా ప్రకాశం ఉండునా? ఎట్టి ప్రకాశము ఉండదు. అయినా మనకు ప్రకాశం ఎక్కడి నుంచి కలుగుచున్నది? భ్రూమధ్యమున్న సుషుమ్న అనేది అగ్నినేత్రము నుండి. శిష్య, అది ఏ హృదయము. ఈ ప్రకారము మనలో ఆకాశ మధ్యమున సుషుమ్నాయై హృదయమై భ్రూమధ్యమై ఉన్న అగ్నినేత్రము నుండియే మనకు ప్రకాశం కలుగుచున్నది. సమాప్తం.
పైన ఏటుందండి? ఆకాశం ఉంది. ఏదో